హమ్మయ్య! ఫైనల్‌గా ఈ ఇయర్ గూడా ఉసిరికాయ పచ్చడైతే పెట్టేసినా అనమాట. ఫస్ట్ ఒకసారి తెస్తే అది బూజు పట్టేదాకా పెట్టలేదు. అంటే నాకప్పుడు పీరియడ్స్ అందుకని నేను పెట్టలేదు. అది బూజు పట్టినయి పడేసినా అనమాట. సో, మళ్ళీ తీసుకొచ్చిండు. అందుకనైతే ఇంక వెయిట్ చేయకుండా, మళ్ళా లేట్ చేసి పడేయకుండా పచ్చడైతే పెట్టేసిన. హెల్త్‌కి హెల్త్, వెల్త్‌కి వెల్త్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నాకైతే సూపర్‌గా వచ్చింది టేస్ట్. సెకండ్ టైం ఇది నేను పెట్టడం. లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన. సో దానికోసం అయితే ఫస్ట్ నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి తీసుకుంటున్నాను అనమాట. ఒక పిడికడ కాదు, పిడికడికి తక్కువ అది, తక్కువ ఇది అనమాట. సో అట్లా తీసుకున్న అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు కొన్ని వేసుకున్నా, ఎక్కువైతే చేదు కూడా వస్తుంది కదా, అందుకని అనమాట. హీట్ అంటే ఉసిరికాయలు వేయించడానికి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. క్వాంటిటీ అయితే 3 గ్లాసుల ఉసిరికాయలకి 1½ గ్లాస్ ఆయిల్, పావు కేజీ పచ్చిమిర్చి అనమాట. ఈసారి పచ్చిమిర్చితో పెడుతున్నాను నేను. మంచిగా ఉసిరికాయలు వర్షం పడ్డాయి కాబట్టి కొంచెం మచ్చలు కూడా వచ్చినాయి. సో మంచిగా దాటిని తీసేసి మంచిగా నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. వాటర్ అయితే ఉండొద్దు. వాటర్ ఉండకుండా మంచిగా ఆరబెట్టుకొని ఏదైనా మంచి క్లాత్తో తుడుచుకున్నాక ఇట్లయితే ఫ్రై చేసుకోవాలి. ఆరబెట్టుకోండి ఫస్ట్ అయితే ఉసిరికాయలని. సో ఇట్లయితే మంచిగా ఫ్రై చేసుకోండి. అలా అని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే అస్సలు ఫ్రై చేసుకోవద్దు. అట్లా చేసి తిన్న ఉసిరికాయ తిన్న ఒకటే, తినకపోయినా ఒకటే అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొందరు మగ్గదు అంటారు అటు ఇటు ఫ్రై చేస్తే, బట్ ఖచ్చితంగా మగ్గుతుంది. లాస్ట్ ఇయర్ నేనైతే ఇట్లానే చేసిన, పక్కగా సూపర్గా వచ్చిందనమాట. సో పచ్చిమిర్చి చెప్పినా కదా, పచ్చిమిర్చిని ఫస్ట్ కోర్సుగా అయితే మిక్సీ పట్టుకోండి. నేను కొంచెం అంటే ఇంకా మెత్తగా మిక్సీ పట్టిన అనమాట, అందుకని కొంచెం ఇలా వచ్చింది నాకు. మీరైతే మరీ మెత్తగా పెట్టుకోకండి, కొంచెం లైట్గా మిక్సీ పట్టి ఒక 15 నిమిషాలు అయితే 10-15 నిమిషాలు అయితే ఫ్రై చేయండి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా, అది కూడా పచ్చిది కాబట్టి బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఒక దాంట్లోకి తీసుకున్నాను. సో అదే దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా వేరే బౌల్ ఎందుకు సపరేట్గా అనేసి, అందులో వేసి మిక్స్ చేస్తాం కదా అనేసి అయితే నేను గంట పెట్టి మొత్తం అయితే తీసేస్తున్నాను. అవి పక్కన పెట్టేసి కలిపినాక ఇదైతే నేను పోపుకి రెడీ చేస్తున్నాను అనమాట. పోపు వేసేటప్పుడు ఎలా అంటే ఆయిల్ బాగా ఫ్రై అంటే బాగా మసలేటప్పుడు అయితే ఇవి వేయొద్దు, ఎందుకంటే బాగా మాడిపోతాయి. అప్పుడు మా అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఏదైతే ప్రాసెస్ యూజ్ చేసిందో అదే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఇట్లా వేయండి. ఫైనల్గా మంచిగా కలర్ వస్తాయి అనమాట, మరీ మాడిపోకుండా. సో వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాల పొడిని అయితే మిక్సీ పట్టుకొని ఇట్లయితే నేను వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటున్నాను అనమాట. అట్లయితే ముక్కలకి బాగా పడుతుంది. కొందరు ముక్కలని పీసులుగా చేస్తారు, కొందరైతే చేయరు. నేను లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు, ఇట్లానే పెట్టిన అనమాట ఎండుకారంతో. సో అదే ప్రాసెస్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నాకు కాలుతుంది అనేసి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుతున్నాను అనమాట, పెద్ద గంట తీసుకొని. సో మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఇట్లా కలిపినాం అనుకోండి, ఇదంతా ఈ పౌడర్ అంతా ముక్కలకైతే పడుతుంది. పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం కదా, కారం అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసిన అనమాట. వేసుకుంటే టేస్ట్గా, అంటే ఉప్పు ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ చూసి వేసుకోండి. సో ఫైనల్గా అయితే నేను ఇట్లా కలిపి పెట్టుకున్నాను. కాసేపు కలిపి పెట్టిన తర్వాత ఇంకా మనం పోపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులో అయితే కలుపుకుంటున్నాను. ఫైనల్గా నేనైతే ఈ ఇయర్ కూడా పచ్చడిని అయితే పెట్టేసినాను. సూపర్ టేస్టీగా ఉందన్నమాట. బట్ పచ్చిమిర్చితో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంటున్నారు, అందుకనే నేను కొంచెమే పెట్టేసిన. ఫాస్ట్గా ఖతం చేసేయాలి, ఎంతైనా ఉసిరికాయ పచ్చడి కదా. ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్కి అయితే చాలా మంచిది అనమాట. ఎట్లయినా స్టోర్ చేసుకొని తింటారు ఉసిరికాయలని, బట్ నేను అట్లా ట్రై చేయలేదు, చేయాలి ఇప్పటి నుంచి. ఇప్పటికైతే ప్రజెంట్ పచ్చడి ఒక్కటే పెట్టింది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా కదా. మాకైతే ఇవి ఫ్రీగానే దొరుకుతాయి అనమాట. క్వార్టర్స్లో చాలా చెట్లు ఉంటాయి, అందుకనేసి మోస్ట్లీ ఇట్లా యూజ్ చేసుకుంటాము. కోర్స్ ఫ్రీగా దొరికినా దొరకకపోయినా ఈ సీజన్లో ఇవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోవాల్సిందే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ప్రాసెస్ ఎలా ఉందో చెప్పి నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.